ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజు అయితే మనం తిరుపతిలోని రేణిగుంట చెక్ పోస్ట్ దగ్గర ఉన్న వినాయక విగ్రహ తయారీ కేంద్రానికి అయితే వచ్చేసాము. అక్కడ మీరు చూస్తున్నారు చూడండి, 9 అడుగులు వినాయక విగ్రహాలు అయితే చాలా తయారు చేసి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ధర అయితే మనకు కనపడుతుంది. చూడండి, అక్కడైతే కనిపిస్తున్నాయి 9 అడుగులు ఎత్తుగల వినాయక విగ్రహాలు ఇవన్నీ. చూడండి, ఈ విగ్రహం వచ్చి వినాయకుడు రెడ్ పంచ, వైట్ కలర్ కిరీటము, పక్కన శివుడు నంది వాహనము. చాలా బాగా కనువిందుగా అయితే ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు మన రేణిగుంట చెక్ పోస్ట్లో ఉన్న కళాకారులు. ఇంకా వివిధ రకాలతో కొలువు తీరిన గణనాథుల్ని మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ చూడండి, ఈడ కూడా ఒక విగ్రహం కనిపిస్తుంది. చాలా కనువిందుగా కలర్ఫుల్గా అయితే ఈ యొక్క విగ్రహాలను అయితే తయారు చేశారు ఇక్కడ ఉన్న కళాకారులు. చూడడానికి చాలా ముచ్చటగా అయితే కనిపిస్తున్నాడు గణనాథుడు. అక్కడ చూడండి, ఇంకొక వినాయక విగ్రహం కూడా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇది చూడండి, చాలా బాగా కలర్ఫుల్గా అయితే పెయింట్ చేశారు ఈసారి కళాకారులు. ది బెస్ట్ గణపతి అంటే ఈసారి ఈ రామ మందిరం, ఆంజనేయ స్వామి పక్కన వచ్చి రాముడు. చాలా కనుముందుగా అయితే ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు కళాకారులు. బ్లూ కలరు, గోల్డ్ కలర్ కిరీటము, ఫినిషింగ్ అయితే అదిరిపోయింది. చాలా బాగా లుకింగ్ అయితే ఈ యొక్క విగ్రహం ఉంది. ఇది వచ్చి 13 అడుగులు వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 60,000 నుంచి 70,000 వరకు అయితే ఉంటుంది. మీరు ఏదైనా అడిగితే తప్పకుండా వీళ్ళు తగ్గించి అయితే ఇస్తారు. ఇంకా చాలా విగ్రహాలు అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైనా విగ్రహాలు బుక్ చేసుకునే వాళ్ళంటే బుక్ చేసుకోండి. చూడండి, ఇంకా చాలా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి, చూద్దాం పదండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం కూడా చాలా బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. గ్రీన్ కలర్ పంచ, వైట్ కలర్ కిరీటము. చూడండి, చాలా బాగా అయితే ఉంది గణనాథుడు. ఇంకా చాలా గణనాథులు అయితే మనకు ఇక్కడ కనువిందుగా అయితే కనిపిస్తున్నారు. చూడండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. మీ మిడిల్ క్లాస్ నాని. జై గణేష, జై జై గణేష.